జై భారత రాజ్యాంగం. నేను సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి, సౌత్ ఇండియా మీడియా, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి, ఐక్య ప్రజాస్వామ్య కూటమి. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా మరియు జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి, ఏదైతే మొన్నటి రోజున ఆ యొక్క ఆకివీడు మున్సిపాలిటీ పరిధిలో ఆ ఉండి నియోజకవర్గం అనుకుంటా, ఆకివీడు మున్సిపాలిటీ పరిధిలో పెద్దపల్లి అనేటువంటి గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించి ఈ వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఎవరైతే ఆ యొక్క ఉండి శాసనసభ్యులు మరియు శాసనసభ ఉపసభాపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు, అతన్ని త్రిబులార్ అంటారంట. ఆ త్రిబులార్ అనేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఇదేనా అని చెప్పేసి యావత్ లోకమంతా కూడా మెజారిటీ ప్రజలు అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పటికీ కూడా ఆధునిక సమాజంలో ఉంటూ ఇప్పటికీ కూడా దేవీ దేవతల పేర్లతోటి, మతాల పేర్లతోటి, కులాల పేర్లతోటి, ప్రాంతాల పేర్లతోటి, వర్ణాల పేర్లతోటి, వర్గాల పేర్లతోటి, జాతి పేర్లతోటి, భాష పేర్లతోటి, సంస్కృతి పేర్లతోటి, సాంప్రదాయాల పేర్లతోటి రాజకీయాలు చేసి ఇంకా సర్వేవలు అవుతాము అని చెప్పేసేటువంటి కొందరు ఆధిపత్య వర్గాలు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా ఆ యొక్క త్రిబులార్ అనేటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు అక్కడ పోయి ఆ యొక్క మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా అతని యొక్క యాటిట్యూడ్, బిహేవియర్ ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అనవసరంగా సీతారాముల కళ్యాణం పేరుతోటి శ్రీరామ నవమి నాడు పర్వదినాన ఆ గ్రామంలోకి వెళ్ళి, ఆకివీడు అనేటువంటి గ్రామంలోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఇతని మంది మార్బలాన్ని వేసుకొని పోయి, ముందుగానే ఇతను వచ్చేసి శాసనసభ్యులు మరియు అధికార పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తి, ఇంకా అతను వచ్చేసి ఉపసభాపతి హోదాను, అదేవిధంగా లోగడ ఎంపీగాను పనిచేసిన వ్యక్తియే కాకుండా అతను సామాజిక వర్గ పరంగా కూడా ఉన్నత సామాజిక వర్ణానికి చెందినటువంటి వ్యక్తి. ప్రభుత్వ అండదండలు అతనికే ఉంటాయి, పోలీసు వారు అతని వైపే ఉంటారు. మొత్తం యంత్రాంగం అంతా కూడా కింది స్థాయిలో విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మొదలుకొని విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, మొత్తం అన్ని స్థాయిల ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అతని చేతిలో ఉంటుంది. అటువంటి వ్యక్తి అదే గ్రామంలో మరో హిందూ సింధు దేవతామూర్తులకు సంబంధించినటువంటి ఒక పాత ఆలయాన్ని దానిని ధ్వంసం చేసి ఈ యొక్క సీతారాముల ఆలయాన్ని నిర్మిస్తాము అని చెప్పడం అన్నది కరెక్టేనా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ ఎపిసోడ్లో, ఆ ఘటనలో ఆ గ్రామం మీదకి దండయాత్రకు పోయినట్టు, యుద్ధానికి పోయినట్టు, యావత్ మొత్తము వందలాది కార్లతోటి ఆ గ్రామం మీదకి ఒక పెద్ద యుద్ధానికి పోయినట్టే పోయి ఆ గ్రామ ప్రజల మీదనే దాడి చేసి, దౌర్జన్యం చేసి, తిరిగి ఆ గ్రామస్తులే ఇతన్ని కొట్టినట్టు, ఇతన్ని తరిమినట్టు, ఇతన్ని అక్కడి నుంచి పారిపోయేటట్టు చేసినట్టు చిత్రీకరించడం అన్నదాన్ని ఇక్కడ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాగున్న పల్లెల్లో, పచ్చని పల్లెల్లో, గ్రామాలలో, పట్టణాలలో ఇలాంటి చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూడడం అనేది ఏ పాటి న్యాయం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఆ దళిత యువకులను, ఆ ఎస్సీ యువకులను, ఆ అణగారిన వర్గాలకు చెందినటువంటి యువకులను
సుమారు ఎస్సీ యువకులను 57-58 మంది పైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయించి వాళ్ళను పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని చిత్రహింసలు పెట్టి వారిని లాఠీ చేసి వాళ్ళపైన వచ్చేసి 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళను జైల్లో వేసి ఏమని మెసేజ్ పంపించాలని చూస్తున్నారు. లోగడ కూడా తెనాలిలో పోలీసులు ఒక 2 కుర్రాళ్ళను వచ్చేసి భయంకరంగా కొట్టినటువంటి సంఘటన మరవకుండానే మరోమారు అక్కడ ఆకువీడిలో దళిత యువకులను చిత్రహింసలు పెట్టే పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. ఈ ఘటనను మేము పూర్తిగా మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పిగా, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి సిఆర్పిసిగా, అదేవిధంగా ఐక్య ప్రజాస్వామ్య కూటమి యూడిఏగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ఘటనకు సంబంధించి పూర్వపరాలను లోతుగా క్షుణ్ణంగా నిశితంగా తెలుసుకొని నిజాలేంటో అక్కడ తెలుసుకొని సంయమనం పాటించాలా. ఇలాంటి మతపరమైనటువంటి అంశాల విషయంలో, సున్నిత అంశాల విషయంలో, భావోద్వేగ అంశాల విషయంలో అందరూ కూడా సంయమనం పాటించాలి. అనవసరంగా ఇవాళ ఇది జరుగుతుంది కదా అని, ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని, ఇవాళ వచ్చేసి నేను ఉపసభాపతిని అన్నటువంటి దానిని కూడా విస్మరించి ఒక సామాన్య సాదాసీదమైనటువంటి వ్యక్తుల్లాగా దానిని అక్కడ బాగున్నటువంటి కమ్యూనల్ హార్మోనీని దెబ్బతీసే విధంగా, బాగున్నటువంటి పల్లెల్లో చిచ్చు పెట్టే విధంగా, బాగున్నటువంటి గ్రామాలలో 2 వైరి వర్గాలుగా ఏర్పాటయ్యేలాగా ఘర్షణ వాతావరణాన్ని ఒక భయానకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతున్నటువంటి మిస్టర్ రఘురామకృష్ణంరాజు మీకు తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆ ఘటన అలా ఉండగా, వాస్తవాలు అలా ఉండగా ఈయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు ఆ ఘటనను ఖండిస్తున్నాడు. అరే మీరు పాలకుడయ్యా, ముఖ్యమంత్రి స్థానంలో హోదాలో మీరు అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి పూర్వపరాలను క్షుణ్ణంగా, లోతుగా, నిశ్చితంగా వాస్తవాలను తెప్పించుకొని వాస్తవం ఏంటి అన్నటువంటిది తెలుసుకొని న్యాయం చేసే స్థానంలో, అక్కడ ఇరువురికి సర్ది చెప్పే స్థానంలో ఒకవేళ చట్టాన్ని ఎవరైనా చేతిలోకి తీసుకుంటే చట్టపరమైనటువంటి చర్యలకు ఆదేశించాల్సినటువంటి స్థానంలో ఒక పెద్ద మనిషి 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర నాది అని చెప్పుకుంటున్నటువంటి ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు ఆ ఘటనను ఖండిస్తూ ఒక ఆధిపత్య వర్గానికి చెందినటువంటి రఘురామకృష్ణరాజు గారి వైపుకు నిలబడుతున్నాడు. అరే అసలు మీరు ముఖ్యమంత్రిగా 1 గంట అర్హులేనా? నిజంగా ఘటనను మీ ఫేస్బుక్ వాళ్ళలో చూసిన, ముఖ్యమంత్రి గారి ఫేస్బుక్ వాళ్ళలో చూసినాను. ఆ ఘటనను ఖండిస్తున్నాను. ఎవరైతే రఘురామకృష్ణరాజు గారిపైన దాడికి పాల్పడిన వారి తీరును ఖండిస్తున్నానని చెప్పేసి సాక్షాత్తు ఇంటికి పెద్ద మనిషి లాంటోడు, రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటోడు ముఖ్యమంత్రి గారే ఆ విధంగా ఖండిస్తున్నానని చెప్తే ఇంకేమన్నా ఉందా? అంటే ఆ ప్రజలు నీ ప్రజలు కాదా? ఆ వర్గాలు ఎవరైతే ఆ యొక్క బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, ఎస్సీ కుల సమూహాలు, ఆ 57 మంది నీ వాళ్ళు కాదా? వాళ్ళు నీ ప్రజలు కాదా? వాళ్ళు కాదండి. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి అన్నటువంటి స్పృహ విస్మరించి మీరు ఆ విధంగా ఆ ఘటనను ఖండిస్తున్నారా? మీరు ఏంటి? వాట్ ఈజ్ యువర్ రోల్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇలాంటి ఘటనలు జరిగితే ఇరువురికి సంయమనం పాటించండి. నీకు నిజంగా చేతనైతే కనుక ఆ ఘటనలో ఇరువురు సంయమనం పాటించండి. అది దేవీ దేవతలకు సంబంధించినటువంటి విషయాలలో ఎవరు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించరాదు, ఎవరు కూడా అలాంటి ఘటనలను ప్రేరేపించరాదు, ఎవరు కూడా అటువంటి ఘటనలకు పాల్పడరాదని చెప్పేసి ఒక తటస్థంగా ఒక కుటుంబ యజమాని లెక్కన ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలాంటి స్టేట్మెంట్ ఇస్తారేమో అనుకున్నాం. కానీ అరే ఎంత దిగజారుడు స్టేట్మెంట్ ఇచ్చినాడండి. ఆ ఘటనను ఖండిస్తున్నాడు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఏదో సంథింగ్ చెప్పినాడు.
నిజానికి ఇది చాలా అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి. నిజానికి భారతదేశంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు, పరిణామం లేదు. ఉంటే గిట్టే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇలాంటి రాష్ట్రాలలో 1-2 రాష్ట్రాలలో దేశంలో ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉండే కానీ ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాతావరణము నెలకొనడం అనేది నిజంగా ఎవరికి కూడా మంచిది కాదు. వాస్తవానికి నిజానికి వాళ్ళను అరెస్ట్ చేసినారంట, ఆ యొక్క ఎస్సీ యువకులను. నేను చెప్తున్నా, బేషరతుగా వారిని విడుదల చేయాలండి. ఆ ఘటనలో ఇరువురిది తప్పు ఉంటుంది, ఒకరిదే తప్పు ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఊరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు కుప్పంకి వెళ్ళి, లేదు చంద్రబాబు నాయుడు నారావారిపల్లెకి వెళ్ళి వేరే వాడు పోయి రుబాబ్ చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారండి? అదేవిధంగా ఆ ఉండి శాసనసభ్యులు, ఉప సభాపతి అతను ఒకవేళ అతను ఆ నియోజకవర్గ వాసే ఉండొచ్చు కాక, ఒక గ్రామంలోకి వెళ్ళి, ఒక పేటలోకి వెళ్ళి, ఆ పేటలో ఉన్నటువంటి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి అందరినీ సంప్రదించి, అందరి ఏకాభిప్రాయంతో ఏదైనా నువ్వు చేయాలనుకుంటే అక్కడ అందరితోటి చర్చించి, అక్కడ మంచి పని చేయాలనుకుంటే నైనా రేపై ఇది మేము మంచి పని చేయాలనుకుంటున్నాం, ఇది మీ గ్రామానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి చేయాల్సింది పోనిచ్చి రుబాబ్ చేసి ఆధిపత్యం చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మీరు ఏం పిక్కుంటారో పిక్కోండి అనే ధోరణిలో ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడు అలాగా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కుల చిచ్చు ఎక్కువ పెడతా ఉన్నారు, మత చిచ్చు ఎక్కువ పెడతా ఉన్నారు. ఎక్కడ ఏ పల్లెలకి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఆధిపత్య వైఖరి అనేది, ధోరణి అనేది, ఒక రుబాబ్ చేసే మెంటాలిటీ, అదేవిధంగా ఒక పెత్తందారితనము, ఒక భూస్వామ్యతనము, దౌర్జన్యకరమైనటువంటి తనము కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి. లోగడ నేను 89 నుంచి దాదాపు ఐ థింక్ 89 చెన్నారెడ్డి గారి పీరియడ్లో నుంచి నేను అనేక ప్రభుత్వాలను చూస్తూ ఉండా. చెన్నారెడ్డి గారిని చూసిన, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూసిన, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని చూసిన, ఎన్టీ రామారావు గారి పాలన కూడా 6 నెలలు చూసిన 94లో ఆగస్టు వరకు. తర్వాత చంద్రబాబు నాయుడును చూస్తున్నా, తర్వాత వచ్చేసి రాజశేఖర్ రెడ్డిని చూసిన, తర్వాత వచ్చేసి రోషయ్య గారిని చూసిన, తర్వాత వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డిని చూసిన, తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడుని చూసిన, తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూసిన, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడుని చూస్తున్నా. లోగడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ను ఒకసారి కంపారిజన్ చేసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయింది. నిజానికి ఒక మంచి సుహృద్భావ వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉండాలని ఒక ఇంటి పెద్దగా, ఒక రాష్ట్రానికి పెద్దగా తలపోస్తారు, భావిస్తారు, ఆలోచన చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎవరైతే ఆధిపత్య వర్ణానికి చెందినటువంటి వ్యక్తి, ఎవరైతే ఒక ఇది అయినటువంటి వ్యక్తి వైపున కొమ్ము గాయడం అనేది ఏ పార్టీ ధర్మము, న్యాయం అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ సమాజాన్ని ఏం చేయాలనుకున్నారు, ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు? కులం పేర్లతో, మతం పేర్లతో ఇలాగ వచ్చేసి చిచ్చు పెట్టి చలిమంటలు కాల్చుకోవాలని ఉన్నారా? అసలు ఇంతకీ మీ మోటో ఏంటి? ఇంతకీ మీరు ఏం సాధించాలని ఇలాంటివి చేసి ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీ యొక్క ఇదేంటి? కాబట్టి ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండించండి. ఇక్కడ వచ్చేసి బలహీనులు కాదండి, మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ శాసనసభ్యులు, ఉపసభాపతి, ఆధిపత్య వర్ణానికి చెందినవారు, మిమ్మలను ఒక బలహీనులు, ఒక అణగారిన ఎస్సీలు మీ పైన తిరగబడుతున్నారు అని అంటే కనుక ఎందుకు తిరగబడదు? నీ ప్రవర్తన, నీ వైఖరి, నీ ఆలోచన, నీ బిహేవియరు అలాగుంది. కాబట్టి ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి నీ పైన నిన్ను గౌరవ చేసిండొచ్చు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసిండొచ్చు, నువ్వు వస్తున్న నీ రాకను
వాళ్ళు అడ్డుకునే విధంగా చేసిండు. అంత మాత్రాన నువ్వు వాళ్ళపైన వచ్చేసి హత్యా ప్రయత్నాలు చేసినట్టు, నిన్ను వచ్చేసి సంపన్న వచ్చినట్టు నీకెక్కడ దెబ్బ తగిలిందా? నీకెక్కడ చిన్న గీరకేమన్నా పడిందా? అంటే ఆ ఊహాజనితమైనటువంటి వీటిని మీరు అవి నిజాలు అనుకుంటారా? కాబట్టి మళ్ళా అతనికి మళ్ళీ అందరూ మిగతా అతను ఉప ముఖ్యమంత్రి కూడా అతన్ని ఆ ఘటనను ఖండిస్తున్నారని చెప్పడం. ఎటు పోతున్నారు ఆయన మీరు ఎటు పోతున్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు ఇంకొక బలవంతుడి వైపుకు మీరు సపోర్ట్గా నిలబడతారా? లేదు, బలహీనులకు కూడా సపోర్ట్గా నిలబడకపోయినా పర్వాలేదు, తటస్థంగా ఉండి ఒక అధికార పార్టీలో ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో, యంత్రాంగాలకు ఆదేశాలు ఇచ్చే స్థాయిలో, ప్రభుత్వాలను నడిపే స్థాయిలో స్థితిలో ఉండి మీరే ఒక ఆధిపత్య వర్ణానికి చెందినటువంటి వ్యక్తి చేసినటువంటి పనిని సమర్థిస్తారా? పోనేది అతను చేసింది నిజమేనా? అదండి, అతను చేసింది నిజమేనా? ఆ గ్రామంలో మీకు ఇంకా చేతనైతే స్కూళ్ళు కట్టియండి, బడులు కట్టియండి, విద్యాభివృద్ధికి పాటుపడండి. అంతేగాని ఈ రకమైనటువంటి గుళ్ళు, గోపురాలు, చర్చీలు, మందిరాలు, మసీదులకు పోటీ పడడం కాదు. మసీదులకు, గుళ్ళు, గోపురాలకు, చర్చీలకు కట్టిస్తామని పోటీలు పడడం కాదు. ఆ గ్రామంలో స్కూల్ ఉందా లేదా? ఆ గ్రామంలో వచ్చేసి కనీస అవసరాలు ఉన్నాయా లేవా? ఆ గ్రామంలో మౌలిక అవసరాలు ఉందా లేదా అని అలాగ పోటీ పడాలి కానీ, అభివృద్ధిలో పోటీ పడాలి కానీ, రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే విషయంలో పోటీ పడాలి కానీ, ఈ రకంగా గుళ్ళు, గోపురాల గురించి దేవీ దేవతలను అడ్డపెట్టుకొని, మతాలను అడ్డపెట్టుకొని, కులాలను అడ్డపెట్టుకొని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాం అని చేయడం అన్నది కరెక్ట్ కాదు. మనం అందరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామండి. మనం వచ్చేసి ఆటవిక వ్యవస్థ, మనం వచ్చేసి ఆ యొక్క ఏమంటారు ఈ వ్యవస్థలో లేము. మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, రాచరిక వ్యవస్థలో లేము, నియంతృత్వ వ్యవస్థలో లేము. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజల అభిరుచులకు, ఆకాంక్షలకు, మనోభావాలకు అనుగుణంగా పనిచేసే వాతావరణంలో మనం ఉన్నాము. అంతేగాని నువ్వేమి ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే నువ్వే పెద్ద పుడింగివేం కాదు. నువ్వు ప్రజలు ఇచ్చిన అర్హత నీకు అది, ప్రజలు ఇచ్చిన భిక్షం నీకు అది. మరి ఆ ప్రజల మీదనే దండయాత్ర చేస్తా, ఆ ప్రజల మీదనే నేను రుబాబ్ చేస్తా, ఆ ప్రజల్నే నేను కొడతా, తిడతా, పోలీసులతో కేసులు పెట్టిస్తా అని చెప్పడం అన్నది, చేయడం అన్నది కరెక్టేనా? నిజంగా మీకు మొరాలిటీస్ ఉన్నాయా? ఎథిక్స్ ఉన్నాయా? మీకు నిజంగా మీరు పాలక లక్షణాలు ఉన్నాయా? వ్యక్తిత్వం ఉందా? శాసనసభ్యునిగా ఉండే లక్షణం మీకుందా? వ్యక్తిత్వం మీకుందా? ఆలోచన చేయండి. ఇవాళ ఆలోచన చేయండి. నిజంగా ఆ గ్రామంలో, ఆకివీడు అనే పట్టణంలో, పెద్దపల్లిలో, ఆ గ్రామంలో నిజంగా ఏదైనా ఆ ప్రజల్లో చైతన్యం లేకపోతే, ఆ ప్రజల్లో ఆ స్పృహ లేకపోతే, ఆ ప్రజల్లో ఆ అవగాహన లేకపోతే, అందరినీ శాంతియుతంగా కూర్చోబెట్టి ఆ గ్రామాన్ని అంతా యూనిట్గా తీసుకొని, అరే బాబు ఇదో అందరం కలిసికట్టుగా మనము ఒక పని చేస్తాం, మంచి పని చేస్తున్నాము, అది మంచిదైతే, ప్రజోపయోగ కార్యక్రమం అయితే ఒప్పించే ప్రయత్నం చేయండి. ఈ రకంగా ఏంది? కాబట్టి ఇలాంటి ఘటనలు ఏడ చూసినా కూడా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క పాలనా వైఫల్యం అనేది, లేదంటే పాలన అసమర్థత అనేది, లేదంటే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈసారి గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసినాం. దాదాపుగా ఎంతో కొంత మంచి పాలనే అందించినాడు మిగతాల కంటే. ఈసారి మాత్రం అదుపు తప్పింది. పాలన చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు. పగ్గాలు, స్టీరింగ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు, ఎక్కడో ఉన్నట్టుంది. దయచేసి అర్థం చేసుకొని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా, రాష్ట్రంలో కులోన్మాదం, మతోన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేలా,
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషపడేలా, ఆనందపడేలా, అందరూ సవ్యంగా, సజావుగా, సక్రమంగా, సామరస్యపూర్వక, సుహృద్భావపూర్వక, సోదరభావంతో మెలిగేలా బాధ్యత కలిగినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజ్యాంగ పదవిని అలంకరించి విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే సమయంలో మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడి, రఘురామకృష్ణంరాజు ట్రాప్లో పడి సమాజంలో వైరి వర్గాలుగా ఈ యొక్క భేదాభిప్రాయాలతోటి, ఈ యొక్క విద్వేషపూరిత రాజకీయాలతోటి మీరు కూడా అందులో భాగస్వాములు అవుతామంటే కనుక మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చెప్పేసి నేను మనవి చేస్తూ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ 57 మంది ఎవరైతే ఎస్సీ మాల యువకులను జైల్లో పెట్టినారో, తప్పుడు కేసులు కట్టినారో, అక్రమ కేసులు కట్టినారో వాళ్ళను వెంటనే బేషరతుగా విడుదల చేసి అవాస్తవాలపైన ఒక ఏమంటారు, అది సిట్టు లాంటిది. ఎందుకంటే ఆ పక్క ఒక బలవంతుడు కాబట్టి ఒక సిట్టు లాంటిది స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ నేసి ఆ వాస్తవాలు ఏంటో తెలుసుకొని బాధ్యులపైన ఎవరున్నా కూడా అది తన మన అని చూడకుండా ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.